రోజటి ప్రశ్నలకి సమాధానాలు చెప్పడానికి అందరు రెడీగా ఉన్నారు కదా? ఉన్నారా? జై శ్రీమన్నారాయణ. ఆచార్యులైన శ్రీ స్వామివారికి అనేక దాసోహములు. ఈరోజు లెఫ్ట్ సైడ్ 2 ప్రశ్నలు, రైట్ సైడ్ 2 ప్రశ్నలు, పిల్లలందరికీ ఒక ప్రశ్న. మొదటి ప్రశ్న లెఫ్ట్ సైడ్లో ఉన్నటువంటి వాళ్ళలో ముందు వరుసల్లో వాళ్ళు చెప్పండి. భగవంతుడి దగ్గర మనం షఠారి తీసుకుంటాం కదా, మనకి వరప్రసాద్ గురువు గారు షఠారి గురించి చెప్పారు. అలాగే నమ్మాల్వార్ల దగ్గర కూడా ఒక్కొక్క దానికి ఒక్కొక్క పేరు ఉంటుంది. ఆ షఠార్ల గురించి చెప్పండి. జై శ్రీమన్నారాయణ. దగ్గర పెట్టుకోండి. జై శ్రీమన్నారాయణ. మన భగవంతుడి దగ్గర పాదాలను షఠారి అంటారు. షఠారి అంటే ఎవరు? నమ్మాల్వారు. నమ్మాల్వార్ల పాదాలను రామానుజ షఠారి, రామానుజుల వారిది ఇవ్వమని అంటారు. రామానుజుల వారి పాదాలది ముదలే అండాలు ఇవ్వమంటుంటారు. ఓకే, కరెక్ట్ ఆన్సర్. జై శ్రీమన్నారాయణ. క్లాప్స్. మనం అంతటా మనకి షఠారి ఇస్తారు. భగవంతుని దగ్గర ఉండే పాదుకలుగా నమ్మాల్వారిని షఠారి, అలాగే నమ్మాల్వారి దగ్గరికి వెళ్తే కూడా ఇస్తారు, అది రామానుజుల వారి పాదాలు. అలాగే రామానుజుల వారి దగ్గరికి వెళ్తే కూడా ఇస్తారు, అది మనకి ముదలియాండాను. జై శ్రీమన్నారాయణ. నెక్స్ట్ మనకి వాళ్ళ పాదుకారాధన ఉంది. మనకి అందరికీ రక్షణ భగవంతుడి పాదాలు, ఆ పాదాలకి రక్షణ పాదుకలు. ఈ రెండింటిలో ఏది గొప్ప? పిల్లలకి ఇది రెండింటిలో ఏది గొప్ప? ఎందుకు? ఎవరైనా చెప్పండి, కలిపే చెప్పండి. పాదుకలు ఎందుకు గొప్ప? పాదాలు గొప్పనా పాదుకలు గొప్పనా? ఎందుకు? మైక్ తీసుకో. పాదాలని రక్షించేవి పాదుకలు కాబట్టి పాదుకలు గొప్ప. ఓకే, కరెక్ట్ ఆన్సర్. క్లాప్స్. మనని రక్షించేవి పాదాలు, ఆ పాదాలను రక్షించేవి పాదుకలు కాబట్టి పాదుకలే గొప్ప. ఇవాళ మనకి కృతజ్ఞత, కృతజ్ఞత అని 2 పదాలు విడమర్చి చెప్పారు. కృతజ్ఞత అంటే ఏంటి, కృతజ్ఞత అంటే ఏంటి? ఇక్కడ లేడీస్ లెఫ్ట్ సైడ్ వెనకాల అమ్మ. జై శ్రీమన్నారాయణ. కృతజ్ఞత అంటే చేసిన మేలును గుర్తుపెట్టుకునేవారు, కృతజ్ఞత అంటే చేసినవన్నీ చంపేవారు. చంపడం కానీ వాళ్ళకి చెడు చేయడం. కరెక్ట్ ఆన్సర్. మనకి ప్రస్తుతం పరిస్థితుల్లో ఉన్నటువంటి దాన్ని విడమర్చి చెప్పారు స్వామివారు. అందులో మనకి చాలా రామాయణాలు ఉన్నాయి కదా, అందులో మనకి వాల్మీకి రామాయణమే ప్రమాణం. ఎందుకు? ఇది రైట్ సైడ్ లేడీస్లో నుంచి చెప్పండి. వాల్మీకి రామాయణమే ప్రమాణం అన్నారు కదా, ఎందుకు? వెనకాల ఆవిడ నిల్చున్నారు. జై శ్రీమన్నారాయణ. బ్రహ్మదేవుడు వరమిచ్చాడు వాల్మీకి. ఏమని? రామాయణం గురించి నువ్వు రాయగలవు, గొప్పవాడివి అని చెప్పేసి. అన్ని రామాయణాలు ఉన్నాయి కదా, అన్ని రామాయణాలలో వాల్మీకి రామాయణం ప్రమాణం అయింది కదా, ఎందుకు? వాల్మీకి రామాయణం బ్రహ్మదేవుడు వరమిచ్చిన కరెక్ట్గా కావ్యము, మహాకావ్యం రాశారు కనుక వీరికి ఆ పాపకి. జై శ్రీమన్నారాయణ. ముందటి దగ్గర పెట్టుకోండి. పర్వతాలు ఉన్నంత వరకు, నదులు ఉన్నంత వరకు రామాయణం, వాల్మీకి రామాయణం ఎప్పటికీ ఉంటుంది అని వరమిచ్చారు ఓకే, పర్వతాలు ఉన్నంత మట్టుకి, నదులు ఉన్నంత మట్టుకి వాల్మీకి రామాయణం ఉంటుంది అని చెప్పారు. అది వరం. ఎందుకు ప్రమాణం? పిల్లలు రెడీగా ఉన్నారు. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ.
ఒక్క నిమిషం చెప్పండి. బ్రహ్మగారు వరం ఇవ్వడం వల్ల అక్కడ ఏం జరుగుతుందో ఉన్నట్టుగా గ్రహించే శక్తితోని ఆచరించింది కాబట్టి అదే విషయాలు చెప్పారు కాబట్టి వాల్మీకి గారు అందుకోసం దాన్ని ప్రమాణం. ఇప్పుడు ఇవన్నీ చెప్పిన దాంతో పాటుగా ఇంకా చెప్పాలి. పిల్లల్లో ఎవరైనా చెప్తారా? ఇప్పుడు 100 కోట్ల రామాయణాలు ఉన్నప్పటికీ శతకోటి అట్లా దాన్ని అన్ని రామాయణాలు ఉన్నాయి, దానికి ప్రమాణం ఇది అని ఎందుకన్నారు? ఈ అమ్మాయికి ఇవ్వండి. మూల గ్రంథం అనేది వాల్మీకి రాసిన దానివల్ల, అలాగే అన్నదమ్ములతో తల్లిదండ్రులతో ఎలా ఉండాలి అని చెప్పిన దానివల్ల అది దగ్గరికి పెట్టుకోండి. అన్నదమ్ములతో తల్లిదండ్రులతో ఎలా ఉండాలి అని మూల గ్రంథం ఫస్ట్ రాసింది వాల్మీకి కాబట్టి అది ప్రమాణం. ఒకటి కరెక్ట్ ఆన్సర్, ఎందుకంటే అన్నింటికంటే ముందు రాసింది వాల్మీకే కాబట్టి. ఓకే, ఇంకా దీన్ని ఇంకెవరైనా చెప్తారా? అమ్మా ఎవరైనా ఉన్నారా? చేయలేపండి. మా పిల్లగాడు బాగా మెల్లగా ఉంటున్నాడు. ఇవ్వటండి. జయ శ్రీమన్నారాయణ. బ్రహ్మగారు వరం ఇచ్చిండ్రు వాల్మీకి, అరచేతిలో మీకు అంతా కనిపిస్తుంది, జరిగింది జరిగినట్టు రాస్తారు మీరు అని, రేగుపండులాగా ఉంటుందని చెప్పారు బ్రహ్మగారు. అది కాదు, వెనకాల ఇంకా ఎవరైనా ఉన్నారా? నారదుని ద్వారా ఉపదేశించిండ్రు కాబట్టి నారదుడు. జై శ్రీమన్నారాయణ. ఈ అమ్మాయి చెప్పిన దాన్ని తీసుకొని ఇంకా కంటిన్యూ చేయొచ్చు. నారదు ద్వారా ఉపదేశించబడింది వ్యాస మహర్షికి, దానివల్ల. ఓకే, జై శ్రీమన్నారాయణ. ఇక్కడ అమ్మాయి నిల్చుంది. మైకు ఎట్లా ఉండాలి తమ్మి? అందరికీ జై శ్రీమన్నారాయణ. మొదటిగా వాల్మీకి నోట్లో నుంచి ఒక శ్లోకం వస్తుంది. ఆయన అనుకుంటారు నా నోట్లో నుంచి ఎందుకు ఈ శ్లోకం వస్తుందని. కానీ సరస్వతీదేవి వచ్చి చెప్తారు నువ్వే రామాయణం రాయాలి, అందుకే నీ నోట్లో నుంచి మొదటి శ్లోకం వచ్చింది. రామాయణం ప్రమాణం ఎందుకయింది? ఇది చెప్తావా? చెప్పు. నారదుడే వాల్మీకి ఉపదేశించారు, అది రాయమని వారు చెప్తుంటే వాల్మీకి రాశారు. ఓకే, చెప్పే విషయం అంతా కరెక్టే, కానీ ఈ వాల్మీకి రామాయణం ప్రమాణంగా ఎందుకు తీసుకుంటున్నాం? ఎందుకంటే మొదట వాల్మీకి రామాయణమే రాశారు. ఇంకా అన్ని రామాయణాలు రాయడానికి వాల్మీకి రామాయణాన్ని కారణం. మూలంలా తీసుకొని రాశారు, అందుకే మొదటిగా వాల్మీకి రామాయణమే ముఖ్యమైనది అని అంటారు. వావ్, కరెక్ట్ ఆన్సర్. అయిపోయింది. ఏమైనా ఇంకున్నాయా? ఉంది. ఆ అమ్మాయి చెప్పింది అర్థమైంది కదా. అందరూ అన్ని విషయాలు చెప్పారు, కానీ ప్రమాణంగా వాల్మీకి రామాయణం ఎందుకు తీసుకుంటున్నామంటే మూలం ఆది కావ్యం వాల్మీకి రాసిన రామాయణమే. దానిని అనుసరించే మిగతా వాళ్ళందరూ రాశారు కాబట్టి వాళ్ళు సొంతంగా రాసినవి కాదు. కాబట్టి మనకి ప్రమాణం వాల్మీకి రామాయణం మాత్రమే. ఇంకొక ముఖ్య విషయం ఏంటి అంటే వాల్మీకి రాసినటువంటి రామాయణం స్వయంగా రాముడే విన్నాడు. సో కాబట్టి అంతకంటే ప్రమాణమైనది వేరే ఏది లేదు. నెక్స్ట్, రావణాసురుడు సీతని తీసుకొచ్చి అపహరించి తీసుకురావడం అనేది తప్పు అని తన దగ్గర ఉన్నటువంటి వాళ్ళే తనకు చెప్పారు. ఎవరెవరు? ఒక 2-3 పేర్లు చెప్పండి. పిల్లలే రెడీగా ఉంటున్నారు. అమ్మా ఎవరు ఇంకా చెప్పాలి? పిల్లలకి ఇవ్వండి. విభీషణుడు. విభీషణుడు నిల్చొని చెప్పండి. విభీషణుడు ఒకరు. ఒక 3 పేర్లు చెప్పండి. చాలామంది చెప్పారు నువ్వు చేస్తున్నది తప్పు అని రావణాసురుడికి. కుంభకర్ణుడు చెప్పిండు. కుంభకర్ణుడు రైట్. విభీషణుడు చెప్పిండు. విభీషణుడు చెప్పారు. మందర కూడా చెప్పింది.
మండోదరి కూడా చెప్పింది. ఈ పిల్లలకి ఇవ్వండి, ఇక్కడ పిల్లలు. ఆ చిన్నోడికి ఇవ్వండి. మండోదరి. ఓకే, వెరీ గుడ్. మనస్సు కూడా చెప్పింది నువ్వు ఇలా చేస్తున్నావు కరెక్ట్ కాదని. ఎవరు చెప్పారు? పేరు? రావణాసురుడి మనస్సు. మా అమ్మాయి బాలే చెప్పింది. రావణాసురుడి మనసు కూడా చెప్పిందట చేస్తున్న తప్పు అని. చెప్పాను. ప్రహస్తుడు చెప్పారు. ఎప్పుడు చెప్పానంటే ఇందాక చెప్పారు కదా, రాముని వేషంలో సీత దగ్గరికి వెళ్దామని అలా వచ్చినప్పుడు తన బుద్ధి మారింది. రాముని వేషం వేసుకోగానే తన బుద్ధి మారి చచా నేను తప్పు చేస్తున్నాను, ఇలా చేయొద్దు అని అనిపించింది. ఆ అమ్మాయి చెప్పింది అది. రాముడి వేషధారణ వేసుకోగానే మార్పు వచ్చింది తన మనసులో. కానీ మళ్ళీ రావణాసురుడిగా వేషం మార్చుకోగానే తన బుద్ధి మారిపోయింది. ఓకే, ఈరోజటి 5 ప్రశ్నలు పూర్తయ్యాయి. ప్రయత్నం చేసిన వాళ్ళందరికీ గట్టిగా క్లాప్స్. ఈ అవకాశం ఇచ్చిన ఆచార్యులకి జై శ్రీమన్నారాయణ దాసోహములు. అవధానం పిల్లలంతా పైనకి రండి. ఇప్పుడు సమాధానం చెప్పినటువంటి వాళ్ళు ఇక్కడికి రండి, స్టేజీ పైకి. రామ కథా శ్రీ రామ కథా